12వ తరగతి యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో వ్రాయబడిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి పస్కా పండుగ. పస్కాను గురించిన సంగతి ఈ అధ్యాయంలో అత్యంత ప్రాముఖ్యంగా వ్రాయబడింది. అంతేకాకుండా పస్కాను ఏ రీతిగా ఆచరించాలి, పస్కాను ఆచరిస్తే ఏమవుతుంది, ఆచరించకపోతే ఏమవుతుంది, ఆయా సంగతులు ఈ అధ్యాయంలో మనము నేర్చుకోబోతా ఉన్నాం. సరే, ఈ దినముందు 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, మీ నామములకు వందనాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు వ్రాయబడిన పస్కాను గురించిన సంగతులు ఈ దినమందు మాకు బోధపరిచి మహిమ పొందుము. సమస్త మానవాళిని రక్షించుట కొరకు ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చి ప్రాణార్పణము చేసిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దినము పండుగ దినము. ఈ దినము ఇశ్రాయేలులకు పండుగ దినము, ఐగుప్తీయులకు దుఃఖ దినము. మహాఘోష. ఐగుప్తు దేశంలో తొలుచూళ్ళందరూ వారి బిడలందరూ చనిపోతే వాళ్ళ దుఃఖంలో ఉన్నారు. దుఃఖ సముద్రములో ఐగుప్తీయుల యొక్క అన్య జనాంగమంతా రాజైన ఆ యొక్క ఫరో కుటుంబం మొదలుకొని దాసి యొక్క తొలిచూరు పిల్లలందరినీ హతము చేసిన దినము ఇది. అయితే ఈ దినము ఇశ్రాయేలుకు పస్కాను భుజించుట విందు అనేది మనం చూడవచ్చు. ఇది అబీబు అనే నెలలో ఈ పండుగను ఆచరించవలసి ఉన్నది. పస్కా అనగానే దాటిపోవుట లేక విడుదల అని అర్థమిస్తా ఉంది. ఎక్కడికి దాటిపోవడం అంటే ఐగుప్తు దేశము నుండి కనాను దేశములకు దాటిపోవటం, లేదా వారి శ్రమలన్నిటి నుండి దేవుడు ఈ ఒక్క రాత్రి విడుదల ఇచ్చుట. అంటే వారు శ్రమ సంఖ్యలను, బానిస సంఖ్యల నుండి విడుదల పొందుతూ ఉన్నారు అని ఈ యొక్క పస్కాను గురించిన అర్థం మనకు కనబడతా ఉంది. అయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ పస్కాను గురించి కొన్ని సంగతులు మనం ఈ దినమందు ఆలోచన చేస్తే, ఈ 12వ అధ్యాయము 3వ వచనములో కుటుంబములకు ఒక గొర్రె పిల్ల అని వ్రాయబడతా ఉంది. అంటే ఈ పస్కా పండుగను ఏం చేయాలి అంటే పిల్ల తరముల వరకు ఖచ్చితంగా ఆచరించాలి. ఇది మానే పండుగ కాదు, మానకుండా జరిగించుకునే పండుగ అయి ఉంటుంది. ఈ ఒక కుటుంబానికి గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి ఆ రక్తమును ద్వారబంధ కమ్ములకు, నిలువ కమ్ములకు ఏం చేయాలంటే వ్రాసి, అనగా ఆ రక్తమును ఏం చేయాలంటే గొర్రె పిల్ల రక్తము బొమ్మములకు, నిలువ కమ్ములకు రాయవలసి ఎందుకు వచ్చిందంటే, మరణదూత ఆ రక్తపు ముద్దలు చూసి, ఆ గుర్తు చూసి ఏం చేస్తుందంటే చొరబడకుండా ఆ గృహములోనికి వెళ్లకుండా ఆపేది ఏమిటి అంటే ఈ రక్తము ఎరుపు, అంతే కదా. ఈ రక్తము ఇంకా ఎలాంటిదంటే రక్షణకు గుర్తయి ఉంది. అందుచేత ఇది కాపుదల, విమోచన అనేవి మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ గొర్రెల గురించి, వీటన్నిటి గురించి ఎందుకు వ్రాయబడతా ఉంది అంటే, మరణదూత వారి కుటుంబము కానీ వారి గృహానికి కానీ సమీపించకూడదు,
ఆ గృహములోనికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే మరణమే ఆ ఇంట్లో ఉంటది. కాబట్టి ఈ దినమందు ఈ కుటుంబం అంతా ఏం చేయవచ్చు అంటే ఒక గొర్రె పిల్లను వధించుకొని ఏం చేయాలంటే పస్కాను భుజించుట జరుగుతూ ఉన్నది. అయితే ఆ గొర్రె పిల్ల ఎలాంటిదై ఉండాలి అనేది మనం చూస్తే కుటుంబంలో ఒక గొర్రె పిల్ల అన్నాడు మొదటి వచనంలో. ఆ మొదటి పాయింట్ రెండవదిగా మనం చూస్తే నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల 12:6 ప్రకారం నిర్దోషమైనది అంటే జబ్బులు కాదు, మంచిగా ఉండాలా, ఏ తెగులు లేదై ఉండాలి. అందుచేత అది మగ గొర్రె పిల్ల అయి ఉండాలి. నిర్దోషమైన మగ గొర్రె పిల్ల. ఇదేంటి అంటే ఈ గొర్రె పిల్ల విమోచనకు సూచనగా మనకు కనపడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వస్తూ ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారిని చూసి అంటాడు, ఇదిగో లోక పాపముల మోసుకొని పోవు దేవుని. ఇది ఏ గొర్రె పిల్ల? దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు వారు ఎలా కనపడుతున్నారు బాప్తిస్మిచ్చి యోహానుకు అంటే గొర్రె పిల్లగా కనపడుతున్నారు. అంటే యేసు ప్రభు వారు గొర్రె పిల్ల ఏమన్నా? ఖచ్చితంగా గొర్రె పిల్లే. ఎందుకు అంటే ఆయన తన రక్తమును ఏం చేతండి, రక్తము ద్వారానే విమోచన. అందుచేత మనము దేవుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు కీర్తనాకారుడు 1వ కీర్తనలో. అందుచేత మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. అయితే ప్రభువు కూడా ఏమై ఉన్నారంటే గొర్రెలకు మంచి కాపరి ఆయనే, మంచి గొర్రె ఆయనే. ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తం సర్వలోకులందరి యొక్క పాప పరిహారార్థమై ఆయన గొర్రె పిల్లగా వధింపబడవలసి ఉన్నది. అందుచేత నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారుగా మనం చూడవచ్చు. అయితే దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ 12వ అధ్యాయము 7వ వచనం ప్రకారం గొర్రె పిల్ల రక్తమును ఎట్ల ద్వార బంధకములకు ఏం చేయాలంటే ఖచ్చితంగా రాయవలెను. ఎందుకు రాసుకోవాలి అంటే అక్కడ ఆ మరణ దూత ఆ గృహాన్ని దగ్గరకంటూ వచ్చినప్పటికీ ఆ రక్తపు గుర్తులను చూసి ఏం చేయాలి? అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ మనము కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు మన నుదుట కూడా ఏం చేస్తారు? సిలువు చేస్తారు. ఇదేమిటంటే రక్షణకు గుర్తు, రక్షణకు గుర్తు. అందుచేత రక్షించబడ్డాము అని మన నుదుట సిలువ ఏం చేస్తుందంటే ఒక ఆనవాలు చూపిస్తా ఉన్నది. అందుచేత క్రీస్తు నామము దాల్చుము స్నాన క్రియ జరుగు సమయంలోన, స్నాన క్రియ జరుగు సమయంలోన, క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థంబు వాస్తవమే ప్రభు నాకు జన్మ వారసుల మౌదము, జన్మ వారసుల మౌదము. ప్రభునందు ప్రియమైన వారలారా, దైవ గ్రంథంలో మనం చూస్తే క్రీస్తు నామము దాల్చుము. ఎప్పుడు అంటే స్నానక్రియ, బాప్తిస్మమునే స్నానక్రియ జరుగు సమయమున. అందుచేత ఆ సమయమున మన నుదుట క్రీస్తు యొక్క ముద్ర వేయబడుతుంది. అందుచేత మనము ఆలోచన చేస్తే రక్షణకు ఏ రక్తము గుర్తుగా కనబడతా ఉన్నది. ప్రభువుకు ప్రియమైన వారులారా, 4వదిగా మనము ఆలోచన చేస్తే ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయము 8వ వచనములో ఆ పస్కాను భుజించే విధానము అది చేదు కూరతో కలిపి దానిని తినవలెను అని వ్రాయబడతా ఉంది. చేదు కూరతో ఏం చేయాలని? దానిని తినవలెను. 5వదిగా మనం చూస్తే అది త్వరపడుచు అంటూ
ఏమంటున్నాడంటే నీ నడుములను కట్టుకొని నీ చెప్పులు తొడుగుకొని నీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు. అంటే ఇక వెంటనే వెంటనే తినడము ప్రయాణం చేయడం. ప్రయాణం చేసేవారు ఏం చేస్తారు? కంగారు పడుతూ ఖచ్చితంగా ఆ ప్రయాణం కొరకు సిద్ధపాటు అనేది మనకు కనబడతా ఉంది. నడుములను కట్టుకొని అనగానే బలముగా బలపరచబడి, ఆహారమును బట్టి ఏముంటది ఇప్పుడు? బలము. నడుములు కట్టుకొని చెప్పులు తొడుగుకొని అంటే సిద్ధపడి ప్రయాణములకు ఏం చేయాలి? సిద్ధపడండి. త్వరపడుచు దానిని తిరిగి మీరు ప్రయాణము చేయవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుచేత ఈ పస్కా పండుగ యొక్క గొప్పతనము దైవ గ్రంథములో మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనములో ఆయన కూడా నడుము కట్టుకొని తన యొక్క పనిని జరిగించిన ఒక తువాలు తీసుకొని నడుములకు పట్టుకొనేను. అంటే ప్రభువు కూడా ఏం చేస్తున్నారు? నడుము కట్టుకొని అంటే బలము తెచ్చుకొని. కొంతమంది కుటుంబం నడుము కట్టుకొని కుటుంబాన్ని పోషించాం, పెంచాం అని చెప్తారు. నడుము కట్టుకొని అంటే బలంగా దేవుని కొరకు మనము, అలాగే కుటుంబం కొరకు మనము అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అందుచేత దైవ గ్రంథంలో మనం చూస్తే మరొక వాక్యాన్ని చూడగలిగితే లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. మీ నడుములను కట్టుకొని యుండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేసినప్పుడు ఈ రాత్రి మీకు విడుదల కాబోతా ఉంది. అన్నింటి నుండి విడుదల, కనాల దేశానికి వెళ్ళడానికి గొప్ప మార్గము. అందుచేత ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా 6 లక్షల కాల్వలు యుద్ధ వీరుల వాళ్ళందరూ కూడా, అంటే ఇశ్రాయేలు జనాభా ఎంత ఉంటారంటే కొన్ని లక్షలు, ఇంచుమించు 30 లక్షల వరకు అంచనా వేశారు. అంటే వారిలో యుద్ధం చేయడానికి యుద్ధంలో చేరిన వారు 6 లక్షలు అన్నాడు. అంటే 6 లక్షల మంది ఎవరస్తులు యుద్ధం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అన్ని లక్షల్లో 6 లక్షల మంది శత్రువులతో యుద్ధం చేయడానికి బలము కలిగిన వారిగా ఉన్నారు. అందుచేత వీళ్ళ యొక్క లెక్కను ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా లక్షలాది మందిగా వారు విస్తరించారు. మనము కూడా దేవుడు అన్ని విషయాల్లో విస్తరించి ఆయన మహామహిమ కలిగిన రాకడకు సిద్ధపడదాము. అట్టి భాగ్యం తండ్రి మనకెల్లరికీ అనుగ్రహించను గాక. కృప కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు. పస్కాను దాని యొక్క గొప్పతనమును మీరే మాకు వివరించినందుకు వందనాలు. ఆ తండ్రి నిత్యము మా జీవితాల్లో మీరే పస్కా బలి పశువుగా బలి అయ్యారు సమస్త మానవాళి కొరకు. అందును బట్టి మీకు వందనాలు. ఆ పస్కా మా తండ్రి ఆనాటి దినాల్లో ఆ కుటుంబానికి విడుదల కానీ సర్వలోకములోని సర్వమానవాళికి గొర్రె పిల్లలైన మీరే మీ పరిశుద్ధ రక్తమును, పవిత్రమైన యవన రక్తమును మా తండ్రి మీరు మా కొరకు చిందించారు, పాప పరిహారము కలిగించారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటూ విన్న వాక్యమును మా యొక్క హృదయంలో మీరే భద్రపరచుము. యేసు వారి మధురమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.